వికారాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయితో ఒక డాక్టర్ పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీల వైద్యుడిగా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ గంజాయితో పట్టుబట్టాడు. పోలీసులు వికారాబాద్ జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అటుగా ఒక ఫార్చ్యూన్ కారు వచ్చింది. కారులో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు అనుమానాస్పదంగా ఒక బ్లాక్ కవర్ కనిపించింది. ఆ కవర్ తెరిచి చూడగా అందులో 65 గ్రాముల గంజాయి లభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువుకున్న విద్యావంతులు కూడా ఇలా గంజాయి మత్తుకు బానిసలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే గంజాయితో పట్టుబడ్డ డాక్టర్పై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో గంజాయి మత్తులో ఇష్టం వచ్చినట్లుగా మందులు రాస్తూ రోగం ఒకటైతే చికిత్స మరొకటి చేసి అనేక మంది చిన్నారులు, గర్భిణీల అనారోగ్యానికి కారణమయ్యాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సదరు డాక్టర్పై చర్యలు తీసుకుని హాస్పిటల్ సీజ్ చేయడంతో పాటు ఆయన లైసెన్స్ ను క్యాన్సిల్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.